హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు కటింగ్ వీడియో అండి. ఈ బ్లౌజు చెస్ట్ లూజ్ వచ్చేసి 40, నడుం లూజ్ వచ్చేసి 35 అండ్ అప్. చెస్ట్ లూజ్ 40 అండి. 40 సైజ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూడండి. లైనింగ్ అండి, లైనింగ్ క్లాత్ అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ చేస్తే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేశాక కింద ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటుంది కదండి, ఇది సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసి మార్క్ చేయాలి. బ్లౌజ్ హైట్ చెక్ చేయాలి అంటే బ్లౌజు బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుండి బ్యాక్ డాట్ వరకు ఈ విధంగా పట్టుకొని చూడాలి ఎంత ఉంటుందో. షోల్డర్ జాయింట్స్ దగ్గర టేప్ ఈ విధంగా పెట్టి బ్యాక్ డాట్ వరకు ఇలా చూడాలి. మరీ ఎక్కువ లాగకూడదండి, మరీ లూజ్ కూడా వదలకూడదు. నార్మల్గా మీడియంగా పట్టుకోవాలి. 14 ఇంచులు వచ్చింది. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచులు. ఖర్చు కింద వీపట్టి స్టిచ్ చేస్తాం కదండి, ఖర్చు కావాలి కదా, ½ ఇంచు. ఇక్కడ ½ ఇంచు ఖర్చు, మళ్ళీ షోల్డర్ జాయింట్స్కి ½ ఇంచు ఖర్చు కావాలి. ఖర్చు 1 ఇంచు ఖర్చు. ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఖర్చు కాక 14 ఇంచులు. ఖర్చు 1 ఇంచు యాడ్ చేస్తే 15 ఇంచులు. 15 ఇంచులకు మార్క్ చేద్దాం. ఈ విధంగా 15 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ చివరన కూడా మార్క్ చేయాలి. లైన్ స్ట్రైట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదా, ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత ఉంది, నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాము. నడుం లూజ్ చెక్ చేయాలి. నడుం లూజ్ ఎలా చెక్ చేయాలంటే ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలండి. టేపు ఈ విధంగా ఉక్స్ పట్టి దగ్గర టేప్ పెట్టి, ఇక్కడ చివరికి వచ్చేసరికి టేప్ పెట్టి ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా చూడాలి. కాజా పట్టి కౌంట్ చేయకూడదు, కాజా పట్టి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి టేప్ ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఎంత వచ్చింది అంటే 35.5 వచ్చిందండి. 35 ఇంచులన్నర, 35.5 నోట్ చేసుకోవాలి. మనం నడుం లూజ్ తీసుకోవాలి అంటే ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తే డబుల్ ఫోల్డింగ్ పైన కట్ చేస్తాం, ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే డబుల్ ఫోల్డింగ్ వస్తుంది. కాబట్టి ఇందులో మనం 4వ వంతు మార్క్ చేసుకొని 4వ వంతు వచ్చేసి నడుం లూజ్ తీసుకోవాలండి. 4వ వంతు ఎలా తీసుకోవాలి, ఈ విధంగా టేప్ ఫోల్డ్ చేస్తూ చూడాలి. 35.5 కదండి, ఇదిగోండి 35 అండ్ అప్ వరకు ఈ విధంగా టేప్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే 35లో ఆప్ ఎంత వచ్చింది, 17.35 వచ్చింది. 17.35లో ఆప్ కావాలి మనకి, 17.35లో ఆప్ కావాలి. ఇప్పుడు ఇది మనకి నడుం లూజ్. ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులండి. చూడండి, ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు. 8.35 కంటే ఒక పాయింట్ ఎక్కువ, ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు. 9 ఇంచులకి ఇక్కడ మార్క్ చేయాలి. ఎంతైతే వచ్చిందో మనకు నడుం లూజు అంతే ఇక్కడ మార్క్ చేయాలి. ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఈ విధంగా మార్క్ చేయాలి. బ్యాక్ డాట్ ఉంటుంది కదండి, ఈ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు. ఏ సైజ్ వారికైనా, ఏ బ్లౌజ్కైనా బ్యాక్ డాట్ కోసము ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. ఈ విధంగా 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇది బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు. ఈ బ్లౌజుకు పెద్ద సైజ్ ఒకటి, నడుం లూజ్ బట్టి మనం ఆ బ్లౌజ్ పెద్ద సైజా చిన్న సైజా అని డిసైడ్ చేసుకుంటామండి. నడుం లూజు 30 కంటే అబోవ్ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు. నడుం లూజు 30 కంటే బిలో ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజు. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చేసి 31, 32, 33, 34 ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చేసి 30 నుండి 30, 29, 28 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజు. 30,
29, 28, 27 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజు. 31 నుండి ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసి 35.5 వచ్చింది కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూడండి. పెద్ద సైజు వారికి నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకోవాలి. 5.5 ఇంచులు తీసుకోవాలండి. వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ మిగతాది వచ్చేసి నెక్ 2.5 ఇంచులు, నెక్ షోల్డరు 3 ఇంచులు విధంగా తీసుకోవాలి. ఈ 5.5 ఇక్కడ 5.5 మార్క్ చేసాం కదా, 5.5 మార్క్ చేసాం కదా, ఇదే 5.5 చంక డౌన్ కోసము 5.5 మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి మార్క్ పెట్టుకోవాలి. మనము ఈ విధంగా ఇలా లైన్ డ్రా చేస్తాం అనుకోండి, అటు ఇటు అవుతుంది కాబట్టి 5.5 ఎంతైతే ఉందో కొంచెం డౌన్లో 5.5కు మార్క్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి పెద్ద సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే ఫ్రంట్ పార్టు ఉక్స్ బెల్ట్ సైడ్ చెస్ట్ లూజ్, ఇక్కడ ఉక్స్ నుండి ఉక్స్ పట్టి ఉంది కదండి, ఇక్కడ నుండి ఈ చంక వరకు టేప్తో ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ విధంగా ఎంత ఉందో చెక్ చేయాలి. మరి లూజ్ వదలకూడదు, ఎక్కువ లాగకూడదండి. ఎక్కువ లాగితే ఎంత అయినా వస్తుంది, మనకు 1 ఇంచ్ అయినా ఎక్కువ వస్తుంది. ఎక్కువ లాగకూడదు, లూజ్ వదలకూడదు. ఈ విధంగా మీడియంగా పట్టుకోవాలి. 10 ఇంచులు వచ్చిందండి. ఇది 1 పార్ట్, ఫ్రంట్ సైడ్ 1 పార్ట్ కదండి, ఒక సైడ్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాంటివి ఇది ఒక సైడు, ఇటు సైడ్ 1, బ్యాక్ సైడ్ 2, మనకు 4, 10 అంటే 10. ఇప్పుడు 1 పార్ట్ ఎంత వచ్చింది, మనకు 10 ఇంచులు వచ్చింది. అంటే టోటల్ ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్కి 40 ఇంచులు అండి. టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. ఇప్పుడు నడుము లూజు 35.5లో 4వ వంతు 9 ఇంచులు ఎలా వచ్చింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా 40 ఇంచులో 4వ వంతు 10 ఇంచులు వచ్చింది మనకి. ఇది 1 సైడ్ ఒకటే భాగం, ఇటు సైడ్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇటువంటివి ఇంకో 3 యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ కదా, ఇది 1 సైడ్ తీసుకున్నాం, ఇది డబుల్ ఫోల్డింగ్. ఫ్రంట్ పార్ట్ కూడా డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 40 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజు. ఇప్పుడు 10 ఇంచెస్ వచ్చింది కదండి, 10కి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. 10 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఖర్చు అండి, మనం ఖర్చు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచులు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఖర్చు ఎంతైతే తీసుకుంటామో బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఖర్చుకు అంతే క్లాత్ వదలాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఖర్చు 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా అంతే విధంగా మార్క్ చేయాలి. లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఈ కార్నర్ మధ్యలో ఒక లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేశాక పెద్ద సైజ్ వారికి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి చంక రౌండ్ కోసం. చిన్న సైజ్ వారికి 1.5కు మార్క్ చేయాలి. 31 కంటే అబోవ్ ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5కు మార్క్ చేయాలి. ఈ స్కేల్తో ఇలా రౌండ్ చేయాలి. ఇప్పుడు నెక్ అండి, బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలో చూడండి. ఈ విధంగా ఈ సైడు ఇలా పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకొని నెక్ అలా పట్టుకుంటేనే మనకు నెక్ మిడిల్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని తెలుస్తుంది. కింద ఖర్చు కోసం ఆపించి వదలాలి క్లాత్. కింద ఖర్చు కోసం ఆపించి వదిలి మార్క్ చేయాలి. నెక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. పైన ఖర్చుకి క్లాత్ కావాలి కదా, మనము గల్లపట్టి స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా, పావించి ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో చూద్దాం. నెక్ వచ్చేసి 10 ఇంచులు అండి బ్లౌజ్కి. ఇదే 10 ఇంచులు కొంచెం చివర కూడా ఇలా మార్క్ చేయాలి.
ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ డీప్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 3 ఇంచులకు మార్క్ చేయాలి. 3 ఇంచులకు మార్క్ చేసుకొని నెక్ రౌండ్ చేయాలి. ఇక్కడ చిన్న సైజ్ వారికి 2 ఇంచులే తీసుకుంటాం కదండి. చిన్న సైజ్ వారికి నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటాము. పెద్ద సైజ్ వారికి నెక్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకుంటాము. చిన్న సైజ్ వారికి 5 ఇంచులు తీసుకుంటాం కాబట్టి ఎవరికైనా షోల్డర్ 3 ఇంచులు ఉండాలి. నెక్ వచ్చేసి చిన్న సైజ్ వారికి 2 ఇంచులు ఉంటుంది. ఆ 2 ఇంచులకు హాఫ్ ఇంచు యాడ్ చేసి ఇక్కడ 2.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేశాను కదా, హాఫ్ ఇంచు యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ ఇందులో డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ అండి. ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ డాట్ ఎక్కడ వస్తుంది, ఎంత హైట్ పెట్టుకోవాలో చూడండి. బ్యాక్ డాట్ కోసం అండి, ఇది బ్యాక్ పార్ట్ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఈ విధంగానే మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోవాలి. 4 ఇంచులు ఎవరికి పెట్టుకోవాలి అంటే 4 ఇంచులు 4.5 ఇంచులు పెట్టుకోవచ్చండి. 4 ఇంచులు ఎవరికి పెట్టుకోవాలంటే బ్లౌజ్ హైట్ బట్టి మనం బ్యాక్ డాట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 పెట్టుకోవాలి. 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 4 ఇంచులు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ లైన్ కనబడుతుంది, దీనిపైన ఈ విధంగా లైన్ డ్రా చేసి ఈ బ్లౌజ్ హైట్ ఖర్చుతో సహా 15 ఇంచులన్నర ఉంది, అందుకని 4.5కు మార్క్ చేస్తున్నాను. వెడల్పు ఎంత తీసుకోవాలి అంటే మనము బ్యాక్ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఆ 1 ఇంచు ఇందులో మార్క్ చేయాలి. ఈ మార్కింగ్కు ఇటువైపు హాఫ్ ఇంచు, ఇటువైపు హాఫ్ ఇంచు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో. పదకొండు బాగుందండి. చంక రౌండ్ వచ్చేసి 11 బాగుంది. అందులోంచి 1 ఇంచు తగ్గించాలి. ఈ చంక రౌండ్ ఎంతైతే వస్తుందో అందులోంచి 1 ఇంచు తగ్గించాలి. 11 ఇంచుల 11 బాగా వచ్చింది. బాగా వచ్చింది. 1 ఇంచు తగ్గిస్తే 10 బావు. ఇప్పుడు ఈ 10 బావు మనం హ్యాండ్స్ కట్ చేస్తే క్లాత్ వెడల్పు వచ్చేసి 10 బావు వచ్చేలా ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. హ్యాండ్స్ కటింగ్ కోసము 4 మడతల పైన హ్యాండ్స్ కట్ చేయాలి. ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. మనకి ఇప్పుడు ఈ వెడల్పు వచ్చేసి 10.5 ఇంచులు ఉండాలి. ఎంత ఉందో చూద్దాం. 8 ఇంచులు ఉందండి. 10.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేద్దాం. ఈ ఫోల్డ్ తగ్గించి 10.5 వచ్చేలా ఫోల్డింగ్ ఉంచుదాం. ఇదిగోండి 10.5 ఉంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ మాత్రమే జెయింట్స్ పడతాయి. స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్కి 1 సైడ్ మాత్రమే జెయింట్స్ పడతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనము ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తేనే మనకు ఫ్రంట్ పార్ట్ లో తీయడం కూడా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కింద ఈ హెచ్చు తగ్గులు కట్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ హ్యాండ్ ఇక్కడ జెయింట్స్ ఉంది కదండి, ఇక్కడ నుండి ఈ కింది వరకు చూడాలి టేప్తో. 7 ఇంచులు ఉంది. 7 ఇంచులో ఒక పాయింట్ ఉంది. 7 ఇంచులో ఒక పాయింట్ ఉంది. ఖర్చు కింద మన క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ పైపింగ్ వేయమన్నారండి. బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ పెడతాను. కింద ఖర్చుకి ఫోల్డ్ చేసిన
పైపింగ్ వేసిన కింద ఖర్చుకి హాఫ్ ఇంచు క్లాత్ కావాలి కదా, కాబట్టి కింద హాఫ్ ఇంచు, పైన మళ్ళీ జెయింట్స్ కావాలి కదా, జెయింట్స్ వేస్తాం కదా, బాడీ పార్ట్కి హ్యాండ్ జాయింట్ చేస్తే హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కదా, కాబట్టి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చు మనకు 1 ఇంచు కావాలి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచులు ఉంది, 7 ఇంచులు ఒక పాయింట్ ఉందండి, 7 ఇంచులు ఒక పాయింట్ ఉంది కాబట్టి కింద హాఫ్ ఇంచు ఖర్చుకి పైన హాఫ్ ఇంచు ఖర్చుకి ఖర్చుతో సహా 8 ఇంచులు ఒక పాయింట్కు మార్క్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా 8 ఇంచులు ఒక పాయింట్, ఇదే 8 ఇంచులు ఈ చివరన కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేయాలి. హ్యాండ్ లూజు టేప్తో అయినా చెక్ చేయొచ్చు. ఈ విధంగా హ్యాండ్ పెడితే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ వరకు ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.75 ఉంది హ్యాండ్ లూజు. ఇప్పుడు హ్యాండ్ డౌను పెద్ద సైజు వారికి 3.5 ఇంచులకు మార్క్ చేయాలండి. చిన్న సైజు వారికి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజు బ్లౌజ్లకి 3.5కు మార్క్ చేయాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజు వారికి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 3.5కు మార్క్ చేస్తున్నాను. ఇలా 3.5కు మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చెక్ చేసి మనం హ్యాండ్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ బట్టి మనం ఇది ఫోల్డ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్కి ఖర్చు ఎంత వదిలాం, 1.5 ఇంచు వదిలాం. ఇక్కడ ఖర్చు 1.5 ఇంచులకు, ఈ చివరి నుండి 1.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చు కోసం 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేయాలండి. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసము 1 ఇంచుకు ఒక మార్క్ చేసుకోవాలి. మరలా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేయాలి. ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ నుండి ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇలా అయితేనే హ్యాండ్ కట్ చేసుకోవడం కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి ఇలా అయితే ఈజీ ఉంటుందండి. అందుకే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ నుండి ఇక్కడ ఖర్చు మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు 1.5కు ఒక మార్కింగ్ చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ చేసి ఈ 1.5 ఇంచు నుండి ఈ లైన్ పైన మార్కింగ్ చేస్తూ ఇక్కడకు వచ్చేసరికి కొంచెం డౌన్ చేయాలి, 1/4 ఇంచు అలా డౌన్ చేయాలి. ఇక్కడ నుండి 2 ఇంచెస్ మార్కింగ్ కింద కొంచెం 1/4 ఇంచు అంత డౌన్ చేసి ఈ లైన్ పైన ఈ విధంగా మార్క్ చేసి ఇక్కడికి రాగానే కొంచెం డౌన్ చేయాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఈ జాయింట్ కట్ చేయాలి ఓపెన్. ఇప్పుడు హ్యాండ్కు 1 సైడ్ లోతు తీయాలి కదా, 1 సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోతు తీసాం. ఇటండి మనం జాయింట్స్ పడేవి. జాయింట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఎంత అయితే ఉందో అంతే కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్లో ఫోల్డింగ్ ఉంది కదండి, ఫోల్డింగ్ నుండి టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ నుండి 1 ఇంచుకు మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు టేపు ఈ విధంగా పెట్టాలి. టేపు ఇలా పెట్టి టేపు ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి. ఈ ఫోల్డింగ్ హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ నుండి 1 ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టాలి. ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ ఖర్చు మార్కింగ్ నుండి 1 ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టి వీటి మధ్య ఎంత వస్తుందో, వీటి రెండిటి మధ్య మిడిల్లో ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ పెట్టి ఇప్పుడు హ్యాండ్ లోతు వచ్చేసి 30 ఇంచు తీయాలి. ఏ సైజ్ వరకైనా హ్యాండ్ లోతు 30 ఇంచు తీయాలి. ఇదిగోండి 30 ఇంచులకు ఇలా టేప్ పెట్టి ఇలా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ టచ్ అవుతుంది. ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి. అంటే స్ట్రేట్ ఇలా చేయకూడదండి, కొంచెం ఇలా వచ్చేలా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. కట్ చేద్దాం. ఈ మిడిల్లో ఇలా కట్ చేసుకుంటే మనకు లోతు తీసింది ఇటువైపు అని తెలుస్తుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టాలి. బ్యాక్ పార్ట్ ఉపయోగించే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. స్ట్రైట్ కటింగ్ అయితే ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఈ క్లాత్ పైన స్ట్రైట్ పెట్టాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా మనకు ఎంతైతే క్రాస్గా వస్తుందో క్లాత్ చూసి ఇలా క్రాస్గా పెట్టాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకే ఈ విధంగా క్రాస్గా పెడుతున్నాను. మనకు ఇక్కడ ఈ క్లాత్ లేకున్నా పర్వాలేదండి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ వస్తుంది కదా, ఇదంతా వేస్ట్ క్లాత్ కట్ చేస్తాం కదా. నెక్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7 ఇంచులకు మార్క్ చేస్తాను. నెక్ ఇక్కడ వరకు వస్తుంది, అందుకే నేను ఓన్లీ షోల్డర్ నుండే కరెక్ట్గా క్లాత్ వచ్చేలా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ తీసేయను. ఇప్పుడే ఫ్రంట్ నెక్ ఇప్పుడు మార్క్ చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళకి 7 ఇంచులకు మార్క్ చేశాను. ఒకసారి చూద్దాము మెజర్మెంట్ బ్లౌజ్ది ఫ్రంట్ నెక్ ఎంత అయితే ఉందో. ఇక్కడ ఆపించి ఇది ఖర్చుతో సహా మార్కింగ్ కాబట్టి ఈ ఖర్చు ఈ విధంగా ఖర్చుతో పట్టుకొని మనము ఇలా ఈ లైన్ పైన ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఇలా పెట్టాలండి. మనం వేసుకుంటే బ్లౌజ్ ఏ షేప్లో అయితే వస్తుందో ఫ్రంట్ నెక్ ఆ షేప్లో పెట్టాలి. చూడండి, ఖర్చు కోసం కావాలి కదా, క్లాత్ ఖర్చు కోసం కావాలి కాబట్టి కొంచెం కిందికి వచ్చిందండి. పావించు ఖర్చు కావాలి కదా, అందుకని పావించు పైకి మార్క్ చేశాను. అంటే 7.5 ఉందండి బ్లౌజ్కి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఒకటి బ్యాక్ నెక్ కట్ చేయలేదు కదండి, ఎందుకు కట్ చేయలేదంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తాం కదా, మనం ముందే బ్యాక్ నెక్ కట్ చేస్తే ఫ్రంట్ ఇలా తెలియదు. ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవడం తెలియదు కాబట్టి బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు దీని బ్యాక్ పార్ట్ పని ఏం లేదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవచ్చు తీసివేసి. ఒకటి ఇది ఎక్కడైతే ఉందో బ్యాక్, ఇక్కడ ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఫ్రంట్ పార్ట్ ఇదే ప్లేస్లో మనం ఇలా మార్కింగ్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ నెక్ 7.5 వచ్చింది కదా, 7.5కు మార్కింగ్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఇక్కడ 2.5 ఇంచులు నెక్ తీసుకున్నాం కదా అండి, ఆ పించు యాడ్ చేసి 3 ఇంచులు ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచులు. బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేయాలి. 3 ఇంచులకు మార్కింగ్ పెట్టి లైన్ డ్రా చేసి రౌండ్ నెక్ అండి, ఫ్రంట్ రౌండ్ చేసేయాలి. రౌండ్ నెక్కి స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనం ముందు 2 ఇంచులు తగ్గించాలి. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుండి 2 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు చివరన ఈ విధంగా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టి లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇటు సైడ్ వచ్చేసరికి 1 ఇంచుకు మార్కింగ్ పెట్టాలండి. ఇటు సైడ్ హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అండి, మెయిన్ డాట్ కోసము ఈ 2 ఇంచెస్ మార్కింగ్ కింద 1 ఇంచు మార్కింగ్ పెట్టాలి. పెద్ద సైజ్ వారికి 1 ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టాలి. ఆ మార్కింగ్ పైన మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేస్తాం. చిన్న సైజ్ వారికి హాఫ్ ఇంచు మార్కింగ్ పెడితే సరిపోతుంది. అంటే బ్రెస్ట్ ఎక్కువ వాళ్ళకి 1 ఇంచుకు మార్కింగ్ పెట్టి దానిపైన మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి 1 ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఒక లైన్ మార్క్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన మెయిన్ డాట్ మార్క్ చేయాలి. మెయిన్ డాట్ వచ్చేసి ఇటు నుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు మెయిన్ డాట్ నేను వీళ్ళకి 3 ఇంచులు తీసుకుంటున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి వీళ్ళకి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి మార్కింగ్ కలుపుతూ ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఎందుకంటే ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ రాదు ఆ విధంగా తీసుకోవడం వల్ల. కాబట్టి 1 ఇంచ్ ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర పెంచకూడదు, నడుము దగ్గరనే పెంచాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ చెస్ట్ మార్కింగ్ ఉంది కదండి, చెస్ట్ మార్కింగ్ నుండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ కట్ చేస్తున్నాం కదా, లోతు తీయాలి. 1/2 ఇంచు లోతు ఇటు నుండి తీయకూడదండి. ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ చంక రౌండ్ మార్కింగ్ ఇది. దీని నుండి 1/2 ఇంచు యువతలకి ఈ విధంగా మార్క్ చేసి 1/2 ఇంచు లోతు తీయాలి. ఈ విధంగా అంతే అండి. కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ మార్క్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ మార్క్ చేయాలి. డాట్స్ వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మెయిన్ డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచులు అండి. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు. ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, హైట్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు రెండవ డాట్ కోసము ఇక్కడ నెక్ సైడ్ కొంచెం క్లాత్ వదలాలండి. 1/2 ఇంచు క్లాత్ వదిలి వీటి మధ్య ఎంత ఉందో చూడాలి. టేప్తో 4.5 ఉంది. ఈ టేప్ని విధంగా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో మార్కింగ్ పెట్టాలి. రెండవ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజ్ వారికైనా రెండవ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి మార్కింగ్ ఇటువైపు 1/2 ఇంచు, ఇటువైపు 1/2 ఇంచు. రెండవ డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉండాలండి. ఇప్పుడు మూడవ డాట్, ఈ 2 డాట్స్ పెట్టుకుంటే మనకు మూడవ డాట్ ఇక్కడ వస్తుంది, తెరిచిపోతుందండి మనకు. ఈ 2 డాట్స్ పెట్టుకుంటే వీటి మధ్య ఎంత గ్యాప్ వచ్చిందో వీటి మధ్య అంతే గ్యాప్ వచ్చేలా చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూడవ డాట్ అండి. మూడవ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. మూడవ డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు ఉండాలి. మూడవ డాట్ ఏ సైజు వారికైనా డాట్స్ ఇంతే మార్కింగ్. ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టాలి, అంత క్లాత్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత క్లాత్ తీసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసము ఇది ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వైపు వచ్చేదండి. ఇటు సైడ్ 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇది ఖర్చు సైడ్ 3 ఇంచులకు మార్క్ చేయాలి. మిడిల్లో పెద్ద సైజు వారికి 3 ఇంచులకు మార్క్ చేయాలండి, లేదా 2.35లకు మార్క్ చేయాలి. చిన్న సైజు వారికి 2.5 ఇంచులకు మార్క్ చేస్తే సరిపోద్ది. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.35లకు మార్క్ చేస్తున్నాను. 4.35కి మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజు బ్లౌజులకి 4.35లకు మార్క్ చేయాలి, 4.5 మార్క్ చేయాలి. చిన్న సైజు వారికి 4 ఇంచులకు ఇటు నుండి 4 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాలి. ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ ఇలా లైన్ డ్రా చేయాలి. షేప్ బెల్ట్ వచ్చేసి అంటే మనం క్లాత్ బట్టి తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉంటే షేప్ బెల్ట్ 4 పీసెస్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ 2 పీసెస్ తీసుకొని అక్కడ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేస్తే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ తక్కువ ఉంటే మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటే మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. లైనింగ్ 2 పీసెస్ తీసుకొని మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఎన్ని అయినా వేయచ్చు, అటువైపు 3 ఇటువైపు 3, అటువైపు 4 ఇటువైపు 4 అయినా వేయచ్చు. ఎన్ని వేస్తే అంత స్టిప్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్కి ఇక్కడ జెయింట్స్ పడతాయి కదండి, హ్యాండ్కి జెయింట్స్ పడతాయి కాబట్టి నేను ఇందులో హ్యాండ్కు క్లాత్ కట్ చేస్తాను. ఇది సరిపోదండి. ఇప్పుడు మనము ఇది షేప్ బెల్ట్స్ తీసుకున్నాం కదా, వీ పట్టి కట్ చేయాలి.
జెంట్స్ చేసుకుంటానండి నేను వీపట్టి వచ్చేసి. వీపట్టి బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత పొడవు వీపట్టి తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలి లేదా 1.25 ఇంచు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేం కదండి, బ్యాక్ నెక్ కట్ చేద్దాం. హ్యాండ్ కోసం అండి ఇలాంటిది ఇంకొక క్లాత్ కావాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి చుట్టూ 1/2 ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, షేర్ చేయండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.